విలేజ్ అంతా లో లెవెల్ మేడం. ఫ్లడ్ వస్తే ఎఫెక్ట్ అవుతుంది. వాటర్ స్టాగ్నేషన్ అదేం లేవు మేడం. వాటర్ స్టాగ్నేషన్ ఉంటే డ్రైన్ అవుతుంది. లేవు మేడం. కడుతున్నాం మేడం. ఆ యాప్లో ఉన్నాం. ఎవరు మీరు? నేను గ్రేడ్ పై చెప్పాను పెట్టేస్తాం మేడం. ఏం పెట్టేయట్లేదు, పెద్ద పెద్ద బండరాళ్ళు వేసేసి ఒక బోర్డు పెట్టడం. ఎవరు వెళ్ళడానికి లేదు. ఈ విలేజ్ నుంచి ఫిషింగ్కి అదేం వెళ్ళట్లేదు కదా. వెళ్తే మాత్రం మీరే రెస్పాన్సిబుల్. స్కూల్ కండిషన్ ఎలా ఉంది? కొత్త బిల్డింగ్ విలేజ్ అంతా లో లెవెల్ మేడం. ఫ్లడ్ వస్తే ఎఫెక్ట్ అవుతుంది. వాటర్ స్టాగ్నేషన్ అదేం లేవు మేడం. వాటర్ స్టాగ్నేషన్ ఉంటే డ్రైన్ అవుతుంది. లేవు మేడం. అప్లైన్డ్ ఏరియాలో మీన్స్ బాగా పడుతున్నాయి, మన దగ్గర కూడా పడుతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఫ్లోస్. ఇంకా మనకి వాటర్ పెరిగే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ మనం 4 lakhs క్యూసెక్స్ వరకు కింద తీసుకెళ్తున్నాం. ఆల్ 165 కేజీ. అయితే మన ఫస్ట్ మార్నింగ్ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ నందు, ఎస్కేవిటి హై స్కూల్ నందు జూలై 20వ తేదీ నాడు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్కేవిటి హై స్కూల్ నందు 29 పోలింగ్ కేంద్రాల్లోనూ, ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో 19 కేంద్రాల్లోనూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓటర్లు వచ్చేవారందరికీ కూడా ఈ పోలింగ్ కేంద్రాలు తెలియడం కోసం వారికి బ్యానర్లు ఎస్కేవిటి హై స్కూల్ గేట్ దగ్గర మరియు ఎస్కేవిటి డిగ్రీ కళాశాల గేట్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఓటర్లు వచ్చిన వారికి వారు ఏ పోలింగ్ బూత్కి వెళ్ళాలనే విషయాన్ని తెలియజేయడం కోసం హెల్ప్ డెస్క్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్కేవిటి హై స్కూల్ నందు 5 హెల్ప్ డెస్క్లు, ఎస్కేవిటి డిగ్రీ కళాశాల నందు 5 హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. ప్రతి ఓటరు కూడా హెల్ప్ డెస్క్ దగ్గరికి కానీ లేకపోతే వాళ్ళ దగ్గరికి అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లో కానీ తమ ఏ పోలింగ్ బూత్కి వెళ్ళాలో అన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పోలింగ్ బూత్కి వెళ్ళడంలో ఎటువంటి వాళ్ళకి కన్ఫ్యూజ్ ఏర్పడినప్పటికీ ఆ కన్ఫ్యూజ్ని తీర్చడం కోసం హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. ఆ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళ జనరల్ నెంబర్ తెలియజేయడం ద్వారా కానీ, వాళ్ళ పేరు తెలియజేయడం ద్వారా కానీ వాళ్ళు ఏ పోలింగ్ బూత్లో వాళ్ళు ఓటు ఉందో అన్నది మా స్టాఫ్ తెలియజేయడం జరుగుతుంది. అలాగే పోలింగ్ ఓటు హక్కు నిర్వహించుకోవడానికి బ్యాంకు వారు జారీ చేసిన బ్యాంకు ఐడెంటిటీ కార్డుతో పాటుగా ఆధార్ కార్డు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒక ఐడెంటిటీ కార్డుని ఖచ్చితంగా తీసుకొచ్చినట్లయితే ఓటర్ యొక్క ఐడెంటిఫికేషన్ ఈజీగా మేము గుర్తించగలుగుతాము. తద్వారా ఓటర్ ఐడెంటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఓటర్లు అందరూ కూడా గుర్తించి బ్యాంకు వారు జారీ చేసిన ఐడెంటిటీ కార్డు మరియు ఆధార్ కార్డు మరియు వారికి అందుబాటులో వీలుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును కూడా తెచ్చుకున్నట్లయితే ఎటువంటి అవరోధాలు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్యాపురం అర్బన్ బ్యాంకుకు సంబంధించి పోలీస్ బందోబస్తుని ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. డిఎస్పీ గారు, 1 టౌన్ సిఐ గారు పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 75,000 మంది పైగా ఓటర్లు ఉన్నారు. వారందరూ కూడా ఓటు హక్కుని ఇక్కడ వినియోగించుకుంటున్నారు.
అలాగే నాన్ లోకల్ బ్రాంచెస్ అని చెప్పి 6 బ్రాంచ్లు ఉన్నాయి, 5 బ్రాంచ్లు ఉన్నాయి. 5 బ్రాంచ్ల్లోనూ దివాన్ చెరువు, భీమవరం, అమలాపురం మరియు గుంటూరు, విశాఖపట్నం, సీతందార్ బ్రాంచ్ల్లో కూడా మేము పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పోలింగ్ స్టాఫ్ కూడా ఈరోజు సాయంత్రం బయలుదేరి వెళ్ళి అక్కడ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి రేపు సాయంత్రానికి వాళ్ళు ఈ బ్యాలెట్ బాక్సులు తీసుకుని రావడం జరుగుతుంది. 21వ తేదీన కౌంటింగ్ ఏర్పాట్లు కూడా ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోని కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యి కౌంటింగ్ ముగిసేంత వరకు కౌంటింగ్ కొనసాగుతుంది. 31వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమహేంద్రంలో జరగబోతున్నాయి. ఆగస్టు 10, 11 తారీఖుల్లో ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ కాంప్లెక్స్లో వై జంక్షన్ దగ్గర జరగటానికి నిర్ణయం చేశారు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీని అందరూ సహకారం ఇవ్వాలి. ఆరోగ్య లక్ష్యాన్ని చేర్చేదానికి ఇది ఒక మార్గం. మంచి క్రీడాకారులను ప్రోత్సహించే అలవాటు రాజమహేంద్ర నగరానికి ఉంది. దీన్ని విజయవంతం చేయవలసిన అందరినీ కోరుకుంటూ ఇవాళ సోదరులు ఆందోని గారు వారి మిత్ర బృందం అంతా కూడా దీన్ని భుజాన మీద తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అందరూ సహకరించండి, విజయవంతం చేద్దాం. క్రీడా కేంద్రంగా రాజమహేంద్రాన్ని మార్చడంలో మనందరం కూడా చేయగలుగుతామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూడా ఒక 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారండి. అలాగే ఇది స్కూల్ గేమ్స్ లో ఉంది, యూనివర్సిటీ గేమ్స్ లో ఉంది. మన దగ్గర నేర్చుకున్న పిల్లలు చాలా మంది యూనివర్సిటీలో మెడల్స్ సాధించారు. దీనికి ప్రభుత్వ సహకారం చాలా ఉందండి. స్పోర్ట్స్ కోటాలో ఉంది, మినిస్ట్రీ అఫైర్స్ లో కూడా దీనికి స్థానం ఉంది, సాయి అకాడమీలో ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమ్ ని నేర్చుకుని గేమ్ ని డెవలప్ చేసుకుంటే ఇటు మీ ఎడ్యుకేషనల్ గా ఫిజికల్ కూడా మీ లైఫ్ చాలా బాగుంటుందని మేము ఆశిస్తూ ఈ 31వ స్టేట్ ఛాంపియన్షిప్ ని కండక్ట్ చేస్తున్నామండి. రాజమండ్రిలో 10వ తారీఖున 11వ తారీఖున ఆగస్టు 10, 11వ తారీఖున మన రాజమండ్రి శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి గారు సహాయ సహకారాలతో ఈ యొక్క కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కాంపిటీషన్కి మొత్తం స్టేట్ వైడ్లో 1500 మంది పిల్లలు పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం 2 రోజులు కూడా మీ అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతం జరగాలని, ఈ యొక్క కాంపిటీషన్స్ విజయవంతం జరగాలని కోరుకుంటూ, అలాగే రాజమండ్రిలో ఉంటున్న ప్రతి ఒక్కరూ మన రాజమండ్రిలో పొలిటీషియన్స్ మరియు అలాగే వ్యాపార విషయంగా అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నమస్కారాలు. ఈ ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు శనివారం నాడు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఎస్కేవిటి కాలేజీలోనేమో ఎలక్షన్ జరుగుతుంది. వర్షాపాతం రేపు కూడా కొద్ది ఉన్నదంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము అన్నీ కూడా పర్యవేక్షణ చేసుకున్నాం. మేము మా డైరెక్టర్ నేను కూడా వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా మంచి బ్రహ్మాండమైన దానికి రేపు వర్షం వచ్చినా కూడా ఎలక్షన్ బాగా జరిగేలాగా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఎక్కువసేపు నిలిచిపోకుండా ఉండేలాగా, ఎవరైనా ఓటింగ్కి వచ్చారనుకోండి వాళ్ళు నిలిచిపోకుండా ఉండేలాగా 48 పోలింగ్ బూతులు పెట్టడం జరిగింది. చాలా ఎక్కువ పెట్టారు. నన్ను అడిగితే 48 పోలింగ్ బూతులు పెట్టారు. దానికి సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఉంటారు. అలాగే ఇది కాకుండా ఒక 5 డెస్క్లు కూడా పెట్టారు. ఎవరైనా వస్తే ఇది ఎక్కడ ఆ కార్డు తీసుకెళ్తే అది ఎక్కడ ఏ నెంబరు మీరు బూత్కి వెళ్ళాలో వెంటనే చెప్పేస్తారు. అలాగే ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాట్లు కూడా బ్రహ్మాండం చేశారు. మేము కూడా బయట అవుట్డోర్లో 200 మీటర్లకి అవతల మేము కూడా వాటర్ ప్రూఫ్ వేయించాం, టెంట్లు వేయించాం. ఆ టెంట్లో మేము వచ్చిన వాళ్ళు సౌకర్యంగా ఉండేలాగా వెంటనే వాళ్ళకి ఏమో ఓటు వేసి వెళ్ళేలాగా ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు మాకు మాది మన పబ్లిసిటీ మటుకు అద్భుతంగా మేము మరొక చేసిన ప్రచారం కూడా అయిపోయింది. ఇంకా సాయంకాలం కూడా 1 గంట ప్రచారం ఉంది. అది అక్కడ తిరుగుదాం అనుకుంటున్నాం. అది అయిపోయిన తర్వాత ఇంకా రేపు ఉదయం 7 గంటల నుంచి ఇక్కడే ఉండి అందరూ వచ్చిన వాళ్ళందరూ ఏ విధమైనటువంటి ఎలాంటి మిన్స్ లేకుండా సారసమ్యంగా
మొత్తం రేపు ఎలక్షన్ అంతా కూడా బాగా జరిపించాలని, ప్రశాంత వాతావరణంలో జరిపించాలని నేను అనుకుంటున్నాను. అట్లాగే దానికి సంబంధించి మా డైరెక్టర్లు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి రేపు ఎలక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎలక్షన్ తర్వాత ఎవరు గెలుపుకోవడం అనేది దైవాధీనం. కానీ మా వరకు మా డైరెక్టర్లు కానీ మేము కూడా ఏం నిర్ణయించుకున్నట్టే ప్రశాంత వాతావరణంలో రేపు ఎలక్షన్ జరిపించాలి అనేది మేము అనుకున్నాం. ఇది కాకుండా ఇప్పటి వరకు మమ్మల్ని పోయినసారి 14 నుంచి 19 వరకు చైర్మన్గా ఉండేటప్పుడు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో నెగ్గించడం జరిగింది. ఇదే వీటీ హై స్కూల్లోనే అప్పుడు ఎలక్షన్ జరిగింది. రేపు ఎలక్షన్ జరుగుతుంది 20వ తారీఖు. మళ్ళీ 21వ తారీఖు కౌంటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. దానికి కూడా ఏర్పాట్లు బాగానే చేశారు. దీనికి సంబంధించిన అధికారులు మటుకు చాలా బాగా అన్నీ చేస్తారు. ఇప్పుడు ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆటోల్లో వచ్చేసి హాయిగా మీరు ఓటింగ్ వేసుకొని వెళ్ళొచ్చు. రేపు మాకు ఎలక్షన్లో మటుకు మా ప్యానల్ని అత్యధిక మెజార్టీతో మేము ఓటేసి నెగ్గించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది, 2024 ఎన్నికల అనంతరం కూటమి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. మొన్నే జరిగినటువంటి సంఘటన, మా యువజన విభాగానికి సంబంధించినటువంటి రషీద్ అనేటటువంటి యువకుడిని దారుణంగా నడి రోడ్డు మీద హతమార్చడం జరిగింది. ఇవన్నీ ఏంట్రా ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని జగనన్న మీద అభిమానంతో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరగటం వలన ఇంతమంది మీద దాడులు జరగటం అనేటటువంటిది నిజంగా కూడా అమానుషం. అదేవిధంగా నిన్న కూడా మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ఎంపీకే రక్షణ లేదు అని అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మిథున్ రెడ్డి గారిని బహుశా ఈ 5 జిల్లాల్లో అందరికన్నా దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఆయన వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు. ఆయన ఈనాడు కూడా అధికారం ఉంది కదా అని చెప్పి కక్ష సాధింపు చర్యలు, లేదంటే క్యాడర్ని పక్కన పెట్టేయడం, విధ్వంస కాండలకి కాళ్ళు దూవటం, ఇటువంటివి చేసేటటువంటి మనస్తత్వం అయింది కాదు. ఎందుకనంటే ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినప్పుడు ఇక్కడ ఎన్నో వర్గపోర్లు అవన్నీ ఉన్నటువంటి విషయం వాస్తవం, అందరికీ తెలిసినటువంటి విషయం. అది ప్రతి నియోజకవర్గంలోనే ఉండొచ్చు. అవి అటువంటి సమయంలో కూడా ఎంతో జాగ్రత్తగా పెద్దన్న పాత్ర వహిస్తూ ఎవరికి గొడవలు లేకుండా సర్ది చెప్పేటటువంటి మనస్తత్వాన్ని నేను దగ్గర నుండి చూశాను. అటువంటి వ్యక్తి మీద ఈ రోజున దాడులు చేయడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటటువంటి విషయం. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవసరమైతే మేము కూడా రోడ్డు ఎక్కాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చేసేటటువంటి దాడులు ఏదో గొప్పని మీరు అనుకుంటా ఉన్నారేమో. ఏదో ఎన్నికలైన తర్వాత అందరూ కూడా ఆవేశంలో ఉంటారు. మనం కూడా సమయస్ఫూర్తిని మెయింటైన్ చేయాలి. తొందరగా ఇంకోళ్ళ మీద కాలు దూవటం మంచి పద్ధతి కాదు కదా అని చెప్పేసి ఇప్పటిదాకా ఉపేక్షించాం. రానున్న రోజుల్లో మేము కూడా రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. మీరు కొడితే చూస్తూ ఊరుకోవాల్సినటువంటి అవసరం మాకైతే లేదు. చట్టపరంగా ఒక పక్కన పోరాడతాం, మరో పక్కన
మీరు చేయెత్తితే మేము కూడా చేయెత్తుదాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రచారం ఈ రోజుతో ముగిసింది. మొత్తం అందరూ కూడా ప్రజల్లో మంచి స్పందన ఉంది. మొత్తం అందరూ కూడా ఈ వర్షం పడుతున్న దానివల్ల మొత్తం అందరూ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ వాటర్ మాయిస్టులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు వచ్చి మన బ్యాంక్ని ఓటేసి మా బెల్ట్ని పూర్తిగా గెలిపించి అక్కడ మెజార్టీతో గెలిపించండి. బ్యాంకుని పరిరక్షిద్దాం, బ్యాంకుని కాపాడుకుందాం. బ్యాంకులో ఉన్న సభ్యులందరికీ కూడా ఓటే మనవి చేస్తున్నాం. బ్యాంకును పూర్తిగా మనం లాభసాటిగా నడిపించి అందరికి డివిడెంట్ ఇచ్చే పద్ధతిలో మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ, రేపు కంపల్సరీగా ఎస్కేవిటి గవర్నమెంట్లో జరుగుతున్న ఈ మన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్కి ఉదయం 8 గంటల నుంచి 4 గంటల లోపల మొత్తం వాటర్ మాయిస్టులు అందరూ వచ్చి ఓటేసి మా నందిపూర్ ప్యానల్లో ఉన్న నాతో సైతంగా మొత్తం నాతో సైతంగా 10 మందికి డైరెక్టర్లకు అందరికీ కూడా మా నెంబర్ల మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. గవర్నమెంట్లో మొత్తం ఎలక్షన్ కమిటీ వారు ఏదైతే కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇతర ఆఫీసర్స్ కానీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో అంతా కూడా ఏర్పాటు అన్నీ కూడా బాగా చేస్తున్నారు. దీన్ని పూర్తిగా రేపు ఎలక్షన్కి జరిపించే విధంగా డిపార్ట్మెంట్ వారు కూడా పూర్తిగా దాన్ని ప్రజలకి బాగా చేయవలసిందిగా కోరుతున్నాను. మొత్తం ఏర్పాట్లు మాత్రం బాగా చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. మీకు 105 సంవత్సరాలు అయిందండి బ్యాంకు స్థాపించి. ఈ మధ్యకాలంలో అంటే 105 సంవత్సరాల నుంచి అనేక రకాలైన అభివృద్ధి చెందింది. జీతభత్యాలు పెరిగినాయి, అలాగే ఖాతాదారులు పెరిగారు. అదేవిధంగా ఆ బ్యాంకు ఉన్న చైర్మన్కి 5 సంవత్సరాలకి సుమారుగా 35 లక్షలు గౌరవ వేతన జీతభత్యాలు ఇస్తారు. అలాగే చల్లా శంకర్రావు గారు ఉండగా ఆయనకు వచ్చిన జీతభత్యాలు ఏదైతేనే సుమారుగా 35 లక్షల రూపాయలు. ఆయన ₹1 కూడా దానిలో జీతం తీసుకోకుండా కేవలం పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యకు సంబంధించి సహాయం చేయడమే కాకుండా పేదవారు ఎవరైతే ఆరోగ్యం బాగోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి దాన్ని ఉపయోగించటం, ఇలాగా 35 లక్షలు కూడా ఆయన దాన ధర్మాలు చేయడం జరిగింది. ఇది 105 సంవత్సరాల బ్యాంకు చరిత్రలో ఒక ఉన్నతమైన విశిష్టమైన విషయం. ఇది పెద్దలందరూ గమనించాలి. అదేవిధంగా నిన్న మాట్లాడుతూ డివిడెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది పెద్దలు. 2014 నుంచి 19 వరకు ఉన్న మేము 5 సంవత్సరాల్లోని కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 15% డివిడెండ్ ఇవ్వడం జరిగింది. చల్లా శంకర్రావు గారు మా బెల్ట్ మేము పదవి స్వీకరించే టైంకి 53 కోట్లు ఉంటే మేము పదవి విరమణ టైంకి 86 కోట్లు చేసాం. అంటే 33 కోట్లు సొంత నిధుల్ని పెంచడం జరిగింది. ఇది మేము అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళామా లేదంటే బ్యాంకుని దిగజార్చామా అనేది పెద్దలు గమనించాలి. పెద్దలు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఒక ముఖ్యమైన కారణం ఈ పాలక మండళ్ళు వారే నిర్ణయించుకున్నారు, వాళ్ళే నామినేట్ చేసుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లోని కూడా 2019 నుంచి వాళ్ళు పదవి చేపట్టిన కాడి నుంచి నేటి వరకు కూడా సుమారుగా 70 కోట్ల నుంచి 90 కోట్లు డిపాజిట్దారులు వారి డిపాజిట్లని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు, వేరే బ్యాంకులకు వెళ్ళిపోయారు. మన రాజమండ్రిలో ఉన్నటువంటి జాంపేట బ్యాంకు, ఇన్నిస్పేట బ్యాంక్కి వెళ్ళటం జరిగింది. అంటే ఇది తిరోగమనం కాదా? పెద్దలు మరి నిన్న మాట్లాడిన పెద్దలందరూ గమనించాలని సవినయంగా కోరుతున్నాం. ఇదేమో వారి కౌంటర్ కాదు. ఈ విషయాలు మీ పార్టీ సభ్యులు, అక్కడ ఉన్న సభ్యులు ఇది మీకు తెలియజేశారో లేదో అనే ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాం. శాప్లో ఉందండి. శాప్ అంటే ఇంచుమించుగా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అన్నమాట బ్యాంకు. లోనింగ్ సరిగ్గా జరగదు, ఖాతాదారులు ఎవరో డిపాజిట్ చేయరు, అప్పులు కట్టరు. ఎన్పిఏ అనేది ప్రతి 6 నెలలకు చూస్తారు. దాంట్లో
నెట్ వచ్చి 3% లోపు ఉండాలి, గ్రాస్ వచ్చి 7% లోపు ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా అండి, పెద్దలందరూ గమనించాలి. 20% ఇప్పుడు ఎన్పిఏ ఉంది. అంటే బాకీలు వసూలు చేయడంలో కానీ ఎన్పిఏని తగ్గించి బ్యాంక్ అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశం కానీ ఈ పాలక మండలి మొన్న గత పరిపాలన చేసినటువంటి పాలక మండలి ఎవరికీ కూడా దృష్టి లేదు. వారికి ఎంతసేపు బ్యాంకులో మాకేంటి, బ్యాంకు వల్ల మాకు ఉపయోగం ఏంటి అనే ఆలోచనే తప్ప బ్యాంకుని డెడికేటెడ్గా ఈ 100 సంవత్సరాల బ్యాంకుని ఎలాగ అభివృద్ధి చేయాలనే విషయాన్ని పక్కన పెట్టి వారి సొంత లాభాల కోసం చూసుకున్నారని జనాలు కూడా బయట అనుకుంటున్నారు. సేవ్ ఆర్యాపురం బ్యాంక్ అని పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి సేవ్ చేయింది ఇప్పటి నుంచి ఎందుకు ఎలా చేయగలుగుతారు? గత 5 సంవత్సరాల నుంచి సేవ్ చేయలేదు, షేవ్ చేశారు, క్షవరం చేశారు. మీరు ఇవన్నీ కూడా ఈ డేటా అంతా మీకు చెప్పిందంతా మీరు గమనించినట్లయితే వారు సేవ్ చేయడం కాదు, ఆల్రెడీ షేవ్ చేశారు, అంటే క్షవరం చేశారు. ఈ క్షవరం చేసిన దాన్ని మళ్ళీ మేము ఏదో చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు, పెద్దలు కూడా గమనించాలి. ఇది నిన్న ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు మొన్న. కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళము వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే మోహన రూపాయ యశ్లోకాయ మంగళము అమ్మవారి యొక్క కిరీటము, అమ్మవారి యొక్క జ్ఞాన నేత్రములు, అమ్మవారి కళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. అమ్మవారి యొక్క శ్రవణములు, ఈ ఎడం చెవి దగ్గరికి వెళ్ళి ఎవరైనా వారి కోరిక చెప్పుకుంటే తప్పనిసరిగా అమ్మవారు నెరవేరుస్తారు. ఆ కోరిక అమ్మవారు విన్నాక నేనున్నానని చెప్తూ తిరుమందహాసము చిరునవ్వుతో కనిపిస్తారు అమ్మవారు. అమ్మవారి యొక్క అభయహస్తము, అమ్మవారి యొక్క వామహస్తము, పద్మక్షేత్ర నివాసి కనుక పద్మములు, సాక్షాత్ శ్రీ మహావిష్ణు అర్థాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీ మాత్రే నమః. నా ఒక రూపాన్ని చూడమని నీ ఇంట స్థిరలక్ష్మిగా ఉంటానని ఈ రోజున మన పుణ్య కష్టాలు తీర్చి చండాలే మహాశక్తిగా వరాహిదేవి దర్శనమిచ్చి నన్ను ఉగ్రరూపంలో చూస్తున్నారా? నేను మహాలక్ష్మిని, మహాశాంతి స్వరూపిణి. చాలా మంది చెప్తూ ఉంటారు ఇంటిలో కేకలేస్తే లక్ష్మీదేవి ఉండదయా అని. అర్థం ఏంటంటే అని అనుకున్న వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అంటే ఆ శబ్దాలు తనకు నచ్చవు, ఆ గొడవలు గోడలలో ఆవిడ ఉండలేదు. ఆవిడకు ప్రశాంతమైన నివాసిని ఆవిడ, అందుకే వైకుంఠ వాసిని ఆవిడ. ఆవిడ ఆకాశరాజు గారి కుమార్తె. ఆవిడ ఎక్కడుంటుందంటే ఆ ఇంటి దగ్గర ఎక్కడైతే ద్రౌపదీపాలంటే ఒక అగరం తెలుసుకుంటారో, ఓ దేవుడి నమస్కారం చేస్తారో అక్కడ ఎప్పుడు కూడా ఆ లక్ష్మీదేవి స్థిరమైన స్థానంలో ఉంటుంది. ఎక్కడ దేవుడు మన మాట వింటున్నారు అని ఆ శ్రవణాన్ని చూపిస్తాను, అమ్మవారి పాదాలు చూపిస్తారు, మన కోరికలు నెరవేర్చే అభయహస్తాన్ని చూపిస్తారు. వామహస్తం శరణని నా భాగాన్ని కోరుకోమని చెప్పేది చూపిస్తారు. ఇదంతా ఎందుకు ముందు చెప్తున్నాను అంటే మీ మనసు భగవంతుడి పైన లగ్నం అవడం కోసం చెప్తున్నాం. గొప్ప అవకాశాన్ని అమ్మవారు మనకు అందించారు. మేము ఎవరైనా మిమ్మల్ని పాటించామా? మేము ఎవరైనా మీకు కలిపి విశేషమైనటువంటి ఆషాఢ మాస నవరాత్రులలో
అమ్మవారు వారాహీదేవిగా మనందరికీ కూడా అవతారం ఇచ్చి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తున్నారు. ఈ వారాహీదేవిని అర్చించడం వల్ల ఏమి వస్తుందయ్యా? అసలు వారాహీదేవి ఎవరు అంటే, ఈ వారాహీదేవి సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క సేనలన్నిటికీ కూడా సైన్యాధ్యక్షురాలు. అమ్మవారి సేనలన్నిటికీ కూడా ఈ భూమండలం మీద మనందరము కూడా ఈరోజు ఇలా పూజలు కానీ, అర్చనలు కానీ, అభిషేకాలు కానీ, వ్రతాలు కానీ, హోమాలు కానీ ఇవన్నీ మనం నిర్వర్తించుకుంటున్నామంటే ఎందువల్ల నిర్వర్తించుకుంటున్నామండి? అమ్మవారికి ఏదైనా కావాలా? కాదు. దేవతలందరికీ కూడా హవిస్సులు ఇవ్వడం కోసం, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం. కాబట్టి ఈ సుభిక్షంగా ఉండాలి అని అంటే ముందుర దుష్ట శిక్షణ అయిపోవాలి, అంటే రాక్షసులు నశించిపోవాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మరి ఆ రోజు ఆ అమ్మవారు ఈ వారాహి దేవతగా అవతారం ఎత్తి విశేషమైనటువంటి రాక్షసులను ఎంతోమందిని దుడమాడింది, అంటే సంహరించింది. తల్లి ఎంతోమందిని సంహరించింది. ఆ సంహరించడం వల్లే అంతమంది రాక్షసులు నశించిపోయారు. అందువల్లే మనం ఈరోజు చక్కగా దేవాలయాల్లో కూర్చుని అభిషేకాలు, పూజలు చేసుకోగలుగుతాం. అదే రాక్షసులు కనుక నిజంగా వాళ్ళ వరశక్తి ప్రభావం చేత ఉంటే ఇప్పటి వరకు అమ్మవారు నాకు ఎందుకులే అని అనుకుంటే మనం అందరము కూడా ఈరోజు ఇలా కూర్చునే వాళ్ళం కాదు, ఇలా అభిషేకాలు చేసేవాళ్ళం కాదు. కాబట్టి ఆ అమ్మవారు విశేషమైనటువంటి ఈ యొక్క వారాహీదేవిగా అవతారం ఎత్తి విశేషమైనటువంటి ఆ యొక్క అనేక మంది రాక్షసుల్ని సంహరించి మనలందరినీ కూడా రక్షించినటువంటి, లోకాన్ని రక్షించినటువంటి తల్లి ఈ యొక్క వారాహీదేవి. ఈ వారాహీదేవి యొక్క శ్రీచక్రంలో మనకి ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క అవతారం ఉంటూ ఉంటుంది. ఈవిడి ఆ శ్రీచక్రంలో 5వ ఆవరణలో ఉంటుంది ఈ యొక్క వారాహీదేవి శ్రీచక్రంలో. అలా విశేషమైనటువంటి ఆ వారాహీదేవి ఈ గుప్త నవరాత్రులలో, మనకి నవరాత్రులు 3 వస్తాయి. మనకందరికీ దేవీ నవరాత్రులు మాత్రమే తెలుసు. అంటే ఆశ్వీజ మాస శుద్ధ పాడ్యం నుంచి ఆ యొక్క నవమి వరకు ఉండేటువంటి నవరాత్రులు మాత్రమే తెలుసు, దేవీ నవరాత్రులు అని. కానీ మనకి సంవత్సరానికి 3 నవరాత్రులు వస్తాయి. ఒకటి వసంత నవరాత్రులు, అంటే చైత్ర మాసంలో మనం ఉగాది జరుపుకుంటాం చూసారు, ఉగాది దగ్గర నుంచి నవమి వరకు జరిగేటువంటి నవరాత్రి, అంటే శ్రీరామనవమి వరకు జరిగేటువంటి ఉత్సవాలని విశేషమైనటువంటి ఆ యొక్క వసంత నవరాత్రులు అని చెబుతారు దాన్ని. అందుకనే చూడండి, గ్రామ దేవతలందరికీ కూడా అప్పుడే ఎక్కువగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు. గ్రామ దేవతలందరికీ కూడా ఈ చక్క పండుగలు చేస్తూ ఉంటారు వసంత నవరాత్రులలోనే. అలాగే ఇప్పుడు ఆషాఢ మాస శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు జరిగేటువంటి నవరాత్రులని విశేషమైన గుప్త నవరాత్రులు అని అంటారు. దీనిని గుప్త నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు అని పేరు. ఇందుకు మూలమైనటువంటి తల్లి ఆ యొక్క వారాహీదేవి. అలాగే మనం విశేషమైనటువంటి ఆశ్వీజ మాసంలో జరిగేటువంటి విశేషమైనటువంటి నవరాత్రులని మనం విశేషమైనటువంటి దేవీ నవరాత్రులు అని జరుపుకుంటూ ఉంటాం. అంటే ఆ అమ్మవారు నవదుర్గలుగా అవతరించి విశేషమైనటువంటి రాక్షసుల్ని సంహరించి మనకి అనేక అవతారాలలో దర్శనమిచ్చినటువంటి తల్లి కాబట్టి దేవీ నవరాత్రులు అని జరుపుకుంటాం ఆ అమ్మవారి యొక్క నవరాత్రులని. కాబట్టి ఈ వారాహీదేవి యొక్క నవరాత్రులు చాలా ప్రాధాన్యమైనటువంటివి. మనందరికీ కూడా ఇప్పుడు ఈ చినవేంకటబాబు గారికి గురువు గారు లాంటి వాళ్ళు, అనేక మంది గురువులు మనకి బయటకు తీసుకువచ్చి ఈ అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి, మనందరము కూడా ఈ అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలి, ఈ నవరాత్రులు 9 రోజులు నియమనిష్ఠులతో ఉండాలి అని చెప్పి మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల శత్రువులు ఉంటే నశించిపోతారట. అంటే మన మీద ఏవైనా విష ప్రయోగాలు కానీ, అనేక ప్రయోగాలు, లేదా మనం ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ఏదో ఎవరో దాడుతూ ఉంటారు. ఒక నిమ్మకాయ దాటడమో, ఒక కొబ్బరికాయ దాటడమో, లేదంటే కనుక అనేక మంది అనేక రకాలుగా పాటిస్తూ ఉంటారు రోడ్ల మీద. అవి ఏవైనా సరే మనం దాటామనుకోండి, అది ఏదైతే
ఆ దుష్టశక్తి అయితే ఉంటుందో అది మనం వెంబడిస్తుందట ఎప్పుడూ కూడా. అందుకనే చూడండి, చిన్నపిల్లలు ఎక్కువగా మారం చేస్తూ ఉంటారు. వీళ్ళకి బాలారిష్టాలు ఉన్నాయరా, లేదంటే కనుక ఒకసారి దిష్టి తీయండిరా అంటూ ఉంటారు. ఎందువల్లయ్యా అంటే మనకి కంటికి కనబడే కాదు, కంటికి కనబడనిది కూడా మన చుట్టూ ఉంటుంది. మనం దాన్ని గమనించుకోవాలి ఎప్పుడు కూడా. కంటికి కనబడట్లేదు కదా అని భూమి తిరగట్లేదండి అని అంటామా? భూమి తిరగట్లేదంటే మా కంటికి కనబడట్లేదుగా అలానే భూమి తిరగడం మానేసిందా? మానలేదు. భూమి తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.